విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి పేపర్ లీకేజ్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైందనమాట. పరీక్షల అక్రమాలలో భాగమైన వ్యక్తులు లేదా ముఠాలకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,00,000 వరకు జరిమానా విధించేలా చట్టంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుందనమాట. ఇందులో భాగంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ తీవ్రమైన సమస్యను అరికట్టేందుకు త్వరలోనే పార్లమెంట్లో కొత్త బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు సాయంత్రం జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఇక దీనికి సంబంధించి చట్టం పరిధిలోకి వచ్చే నేరాలన్నీ కూడా నాన్ బెయిలబుల్గా పరిగణించబడతాయి. అంటే నిందితులకు సులభంగా బెయిల్ లభించేది. పరీక్షలు నిర్వహించే ప్రైవేటు సంస్థలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు కనుక పాల్పడితే వారిపైన ₹1,00,00,000 ఫైన్తో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం అయితే ఉంది. ఈ చట్టం కేవలం అక్రమాలకు పాల్పడే ముఠాలు, లీకేజీ మాఫియా శిక్షించడానికే కానీ అమాయక విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించారనమాట. మరోవైపు నీట్ పరీక్షల అక్రమాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్షలు రద్దు వల్ల నష్టపోయిన అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని, అలాగే విద్యార్థులకు మద్దతుగా నిలిచిన అరెస్ట్ అయిన క్లైమేట్ యాక్టివిటీస్ సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరసనకారులు అయితే డిమాండ్ చేస్తున్నారనమాట.